హలో. మనం ప్రీవియస్ పెట్టిన వీడియోకి ఒక కామెంట్స్ వచ్చాయి. సో జాబ్ పర్పస్‌తో యూఎస్‌కి వచ్చి అక్కడే సెటిల్ అవ్వచ్చా? యూఎస్ సిటిజన్స్ ఎన్ని రోజులకి వస్తుంది? ఏమైనా పాలిటిక్స్ జరుగుతాయా? జాబ్ పర్పస్‌తో యూఎస్‌కి రావాలంటే దే ఆర్ మెనీ వీసాస్ అండి. బట్ స్పెసిఫిక్‌గా మోర్ ఫేమస్ అయిన వీసాస్ వచ్చి H1 అండ్ L1. సో వచ్చి సెటిల్ అవ్వచ్చా అంటే అగైన్ మీ పర్సెప్షన్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ దీస్ వీసాస్ లైక్ 3 to 5 ఇయర్స్, 3+2 ఇయర్స్ అనే వ్యాలిడిటీతో వస్తాయి. ఆఫ్టర్ దిస్ కొన్ని వీసాలు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కొన్ని చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ H1 అనేది వీ కెన్ ప్రాసెస్ ఫర్ EB1 అండ్ EB2 టు గెట్ ద గ్రీన్ కార్డ్ అనేది. సో సిటిజన్షిప్ వస్తుందా, ఎన్ని రోజులకు వస్తుందని అడుగుతున్నారు కదా. యాక్చువల్లీ సిటిజన్షిప్ అనేది మనకి డైరెక్ట్గా ఇవ్వరండి. H1 వాళ్ళకి ఫస్ట్ H1 ఆర్ L1 వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసీ తెచ్చుకోవాలి, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. గ్రీన్ కార్డ్ తర్వాతనే మనకి సిటిజన్షిప్ అనేది అప్లికబుల్ అవుతుంది. వస్తుంది ఏమైనా పాలిటిక్స్ జరుగుతాయంటే పాలిటిక్స్ పరంగా నేనేం చెప్పను. జరుగుతాయా లేదా అంటే మోస్ట్లీ లేదని చెప్తాను. అగైన్ డిపెండ్స్ అపాన్ యువర్ కంపెనీ అండ్ ఆల్. బట్ ఓవరాల్ డెఫినేషన్ వచ్చి EB1 అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. EB2 అనేది చాలా డిలే అవుతుంది. మేబీ ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లోకి ఎంటర్ అయినా సరే ఐ డోంట్ థింక్ సో ఇన్ కమింగ్ డెకేడ్ ఆల్సో వస్తుందా లేదా అని కూడా డౌట్ కేసెస్. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.